మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలో గంజాయి బ్యాచ్ను తయారు చేసింది వైసీపీ శ్రేణులే అని ఆరోపించారు. అదే గంజాయి బ్యాచ్ అంజద్ బాషాను తరిమికొట్టే రోజు వస్తుందని అన్నారు. ఊరు వదిలి పారిపోయేటట్లు చేస్తామంటూ ఎమ్మెల్యే మాధవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఈ దినం మీరే చూసింటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ముస్లిం కానీ, బలిజక్ కానీ, కమ్మక్ కానీ ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తూ వెళ్ళారు. నుంచి సభ్యత్వంలో ఉన్నారు. 14వ సంవత్సరం కార్యక్రమాలు ఏంటి, ప్రతి ఒక్కటి స్కానింగ్ అండ్ స్క్రూటినీ చేస్తూ ఈ యొక్క నేను రెడ్డిని కానీ ఎక్కడ కానీ ఆ పక్షపాతం వహించుకోకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీని ఈక్వల్ పార్టిసిపేషన్ ఇచ్చుకుంటా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పక్కన పెడితే మనకు కొన్ని మన యొక్క నియోజకవర్గంలో అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ కమిటీ కాడి నుంచి ఆలయ కమిటీల కాడి వరకు, మార్కెట్ యార్డ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఏ విధంగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పినామో ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క కమ్యూనిటీకి, ప్రతి ఒక్క వర్గానికి, మహిళలకి, పురుషులకి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు కానించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వెళ్తున్నాం. నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా అలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా. ఇక్కడ ఒరిజినల్ మా కడపలో నిన్ను గొడ్డలేని తీసి ఊరొదిలి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తిరగేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఒళ్ళు పొగురు పట్టినారంతే, భయం లేదంతే. మన సార్ ఒకసారి ఒక మాట చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రౌడీ వెనుక రోడ్ల మీదకి వస్తూ ఈ సామాన్ తోసుకుంటా, ఆ సామాన్ తోసుకుంటా, ఆ బైక్ తోసుకుంటా, గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లల్ని బెదిరిస్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక ఎందుకు ఈ పనికి మారినోడితో పక్కకు తప్పుకొని పోతారంట. అది చూసి వాడేమనుకుంటాడు, నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కాబట్టి ఇది నా బలం అనుకుంటున్నాడు. బలం కాదు బాయ్, వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి పక్కకు తప్పుకుంటున్నారు. నీతో పెట్టుకుంటే నీ ఊరికి మాకు అంటుతాదని చెప్పి పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. చాతగాని వాళ్ళు, చావలేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరు. పద్ధతి గల వాళ్ళు, సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, సొసైటీ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇంకా గల్లీలలో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ రోజు 6 నుంచి 7 కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు. రోడ్డు మీదకి వచ్చిన వాడి మీద కేసు పెట్టారు. మీరు కేసులు భయపడతామనుకుంటున్నారా? ఈ దినం మీరు అల్లాడిపోతున్నారు. మీరు చేసింది ఏంటి ఈ 5 సంవత్సరాల్లో? ఒక పిల్లోడు బయటకు వస్తే వాడి ఫోన్లు ఎత్తుకుపోతారు, వాడికి 41 నోటీసులు ఇస్తారు, వాడి మీద పీడియాక్లు పెడతారు. ఈ దినము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి మీరు తప్పులు చేస్తే మాత్రమే కేసులు పెడుతున్నాం. మీరు మీ లిమిట్లు దాటి బయటకు వస్తే, మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినా కూడా ఇంట్లో పోలేని పరిస్థితుల్లో చట్టం నడుస్తుందని తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నారు? గాంజా బ్యాచ్ తయారు చేసుకొని వాళ్ళకి గాంజాలు ఇచ్చి నా వెనక 200 మంది ఉన్నామంటావా? అదే పిల్లకాయలు నిన్ను తరిమే స్టేజ్కి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క దినమన్నా, ఒక్క రోజన్నా 1,30,400 సార్లు నువ్వు బిర్యానీలు తిన్నావు. అందులో లాస్ట్ నెంబర్ అన్నా కనీసం రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క కడపలా ఉంది, కాలువలు ఎట్లున్నాయని ఏ రోజన్నా చూసినావా? అప్సరా సర్కిల్లో ఆడోళ్ళు వచ్చి వాసనలు వచ్చి అడిగినారు. మాకు నీళ్ళు వస్తే ఒక చెరువు అయిపోతుంది మా అప్సరా లైన్, రామాలయం కాడి నుంచి అప్సరా సర్కిల్ వరకు. మాకు ఇది నుంచి విముక్తి మీరు ఒక్కరే చేస్తారు, ఇంకెవ్వరి వల్ల కాదు. మీరు చెయ్యాలంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే రాత్రి 9:30కి చెప్పింది ఆమె, మెసేజ్ పెట్టింది ఆమె డాక్టర్ పెడితే వాసన పొద్దున్నే 10 గంటలకు పోయి అప్సరా సర్కిల్ అంతా మనోళ్ళు నాయకులు అందరూ పోయి, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం 10 రోజుల్లో
ఆ యొక్క కాలువలు ఉన్న రైట్ లెఫ్ట్ ఉంటే ఒక్క కాలువ సిల్ట్ తీస్తే బస్తాలు, రోకళ్ళు, మంచాలు, కుర్చీలు. 20 ఏళ్ల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కాలువలో నీళ్లు ఆగిపోతున్నాయి, సిల్టు క్లీన్ చేద్దామనే ఇంగితన జ్ఞానం లేకుండా మేము రాజకీయ దురదురులము, మేము 10 సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము, 10 సంవత్సరాలు ఆ పోస్ట్ చేసినాము. కానీ వాళ్ళనే వైజాగ్స్ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది. అట్లాంటి వాళ్ళని మనము రాజకీయాల్లో నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. స్లమ్ ఏరియాలలో నీళ్ళు వచ్చిన ఏరియాలో మన యొక్క కార్యవర్గం మొత్తం, తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం గల్లీ గల్లీ సందుకు తిరిగి ఎక్కడికక్కడ నీళ్లు క్లాగ్ అయితే ఆ క్లాగ్ ని సచివాలయ సిబ్బందికి, కార్పొరేషన్ సిబ్బందిని పెట్టుకుని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తే వాడి పదవేందో నాకు తెలీదు, వాడి పేరేందో నాకు తెలీదు, వాడు వచ్చి ఇప్పుడు వచ్చినారేంది? అరే బాయ్, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నిన్నే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఒక అధికారం తీసుకొని తిరుగుతా ఉండవు. నువ్వు వచ్చి మా మహిళలను మాట్లాడతావా? నువ్వు మా మహిళలను మాట్లాడతావా భయం లేకుండా? మా యొక్క ఎస్సీ యువకుని నువ్వు కులం పేరున పెట్టి దూషిస్తావా? నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము, అవినీతి నాయకులతో ఈరోజు ప్రభుత్వం లేదు. నిఖార్సైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. అది తథ్యం. ఈ గణ్యం నుంచి ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరూ ఉండద్దని చెప్తున్నాను. ఏం వాడికేం 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే గింబలు తిరిగి కింద పడిపోతారు.